ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధరన్ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జమిరెడ్డి కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అధికారుల అవినీతి కూడా ఉందని అన్నారు. అయితే సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ మురళీధరన్ను విడిగా ఎంక్వైరీ చేయాలని అన్నారు. కాళేశ్వరం మిషన్ భగీరథలో 50,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు. యాదాద్రి ప్లాంట్లోనూ అక్రమాలు జరిగాయని వెల్లడించారు. వీటన్నిటిపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి వేయాలని సిబిఐకు ఇచ్చిన కేసీఆర్తో కేంద్రంతో కుమ్మక్కయ్యేందుకు ఛాన్స్ ఉందని అన్నారు. అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని అన్నారు. ఇక తెలంగాణ పదాన్ని చెరిపివేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని కేటీఆర్ అనడం ఆశ్చర్యకరమన్నారు. తెలంగాణ పదాన్ని చెరిపేసేందుకే కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. పార్టీ పేరులో తెలంగాణను తొలగించిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ను విమర్శించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. పారదర్శకంగా విచారణ జరిపే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందేనని జమిరెడ్డి కోరారు. కవిత లిక్కర్ కేసు ఏమైందో ప్రజలందరికీ అర్థమైందని అన్నారు. ఇవి అలా కాకుండా ఉండేందుకే తమ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేసే ఒక వ్యవస్థ ఇవ్వాలంటే కూడా దేశంలో కేవలం ఒక న్యాయ వ్యవస్థను మాత్రమే చెప్పక తప్పదని చెప్పండి. అటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంలో ఏదైతే ఉనగూరినటువంటి అవినీతి కానీ అవకతవకలే కానీ ఇవన్నీ ప్రధానంగా ఇవాళ ఏ బ్యారేజ్ కుంగిపోవడంతో వెలికి రావడం జరుగుతుందో ఇవన్నీ వెలికి తీయాలంటే ఏకైక మార్గం ఆ మార్గం కూడా ఏదో ఇట్ మస్ట్ అపియర్ ట్రాన్స్పరెంట్. దట్ ఇన్వెస్టిగేటింగ్ ఇస్ ఆల్సో మస్ట్ అపియర్ ట్రాన్స్పరెంట్. అది పారదర్శకంగా కనబడాలనే భావనతో ఏదైతుందో ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి చేపట్టాలని చెప్పి నిర్ణయించడం నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను చెప్పండి. నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను చెప్పండి. ఇవాళ ఏ లోపభూయిష్టంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడము, అంచనాలు రూపొందించడము, నిర్మాణ లోపాలే కానీ నిర్వహణ లోపాలే కానీ ఇవన్నీ వెలికి రావాలి అని అంటే ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కెన్ అనెర్త్ ఇట్. జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణలో భాగంగా ఏదైతుందో ఇఫ్ నెసెసరీ దే కెన్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ సిబిఐ ఆల్సో. అవసరమైనట్టయితే విచారణలో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏటువంటి ఒక ఇంజనీరింగ్ నిపుణుల యొక్క సహకారాలు పొందొచ్చు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ లోపల ఏదైతుందో వాస్తవాలు వెలికి రావడానికి ఇవాళ ఈ డిజైనింగ్ లోపాలు ఎట్లా బయటకు వస్తాయి? అన్లెస్ వీ హ్యావ్ సమ్ టెక్నికల్ అడ్వైజర్స్ మనం సహకారం పొందుతూనే అవి బయటకు వస్తాయి. అట్లాగే ఏదైతున్నదో ఈ కరప్షన్ కు సంబంధించి అవినీతికి సంబంధించి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ సిబిఐ సహకారాలను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొందేట్టుగా అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు సిబిఐ యొక్క సహకారం పొందకూడదని చెప్పి ఇక్కడ అంటలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కోర్టులో ఏ విధమైన ఆంక్షలు ప్రతిపాదిస్తలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఆ న్యాయ వ్యవస్థ ఆ న్యాయాధికారి ఏదైతుందో ఆ విచారణకు తోడ్పడటం